అందరూ బాగున్నారా? నేను కూడా అందరం బాగున్నాం. ఈరోజు ఏ రెసిపీతో మీ ముందుకు వచ్చానంటే దబ్బా కూర చేస్తున్నా. అది ఎలా చేస్తాను ఏంటన్నది మీకు వండేటప్పుడు చూపిస్తాను. దబ్బ కూర చేస్తున్నా, ఎలా చేస్తానో మీకు చూపిస్తా. సూపర్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ బాగుంటుంది. అమ్మా, ఇప్పుడు మనం కూర స్టవ్ వెలిగించి కూర స్టార్ట్ చేస్తా. ఎలా వండానో చూడండి. ఈ రెసిపీ వండుకొని చూసి మీరు బాగుందని నాకు మళ్ళీ కామెంట్ చేయండి, ఓకేనా? ఆయిల్ పోసుకున్నాం, పడుతుంది ఉంటుంది. ఉల్లిపాయలు చూసారా బాగా పచ్చిమిర్చి. దీంట్లో ఏం సీక్రెట్ అంటే మామిడికాయ వేస్తున్నాను. అదే సీక్రెట్ ఏం లేదు, మీకు చూపించాను. కాకపోతే చేసేటప్పుడు చెప్దామని మీకు ఇందాక నేను చెప్పేటప్పుడు చెప్తాను, మీకు ఇప్పుడు చూపిద్దామని. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాం, నాకు ఇష్టమైన కొత్తిమీర. వేసేసి ఎంత అంటే మంచిగా కొంచెం పసుపు వేసుకున్నాం, సరిపడా పసుపు వేసుకున్నాం. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. అంటే ఇలా వేసుకున్నప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తానంటేనమ్మా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మంచిగా వేస్తుందని అట్లా వేస్తాను. ఉల్లిపాయ బాగా ఎగినాక వేస్తే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుకుంటుందని కొంచెం అలా ఎలా తీసేస్తామని. ఉల్లిపాయ పాటు చక్కగా ఇది కూడా నూనెలో మంచిగా బాగా ఎగినాయి అనుకో కూర చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఉల్లిపాయ ఎగినాక వేసేస్తాను నేను. ఇది అవుతుంది కదా, మనం ఇక్కడ ఉల్లిపాయ వేసుకున్నది వేసినాక ఇప్పుడు మనం దీన్ని కూర వేసుకున్నాం. మళ్ళీ ఇదా నన్ను భయపడతారు, కానీ మటన్లో అయితే ఏది తింటే అదే బలమమ్మ. అలానే ఎక్కువ తిన్నా ఇది మటన్ది మంచిది కాదా అంటారు. కాకపోతే మంచిది తింటే, ఏది తింటే దానికి బలం. ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా 5 ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. కొంచెం నీరు వస్తుంది. ఆ నీరు తగ్గినాక మనం వాటర్ వస్తుంది కొంచెం ఇలాగా. ఇది అయినాక అప్పుడు ఉప్పు వేసుకుందాం. అలా వదిలేద్దాం, మూత కూడా పెట్టద్దు. మూత పెడితే ఇంకా ఆవిడకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇట్లా మగ్గనిద్దాం. చూసారమ్మా, ఇప్పుడు మనం కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం, ఇంకా ఉప్పు వేయలేదని చెప్పాను కదా. ఉప్పు వేసుకున్నాం, కారం కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా కారం,
పులిపేస్తున్నాం కాబట్టి కారం వేసుకోవచ్చు, కానీ కొద్ది మనం తగ్గించుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకే నేను తగ్గించే వండుతాను. ఇది కూడా ఎక్కాను కారం, పులిపేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కేసా. మనకి ఆరోగ్యం ముఖ్యం కదా. ఫస్ట్ తినేస్తాం బాగుండదని, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ చేత సూదులు ఇచ్చుకుని అమ్మ బాబోయ్ బిళ్ళలు వేసుకుంటే అప్పుడు ఉంటుంది. అందుకని ఇది తగ్గిస్తుంటే బెస్ట్. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే, అలా దగ్గర ఉడుకుతున్నప్పుడు మనం ఫస్ట్ మామిడికాయ టెంకేస్తా, నాకు ఇష్టం. ఈ మామిడికాయ తర్వాత కూర వేస్తా, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేశారనుకో అస్సలు వదిలిపెట్టరు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంత పట్టదు, ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఎక్కువ ఉన్నట్టుగానే వేసేసామనుకో పులుపు ఎక్కువైనాక అస్సలు తినదు. చక్కగా దించారు బాగా. మామిడికి ఊరికి ఉడికిపోతుంది కాబట్టి కొంతసేపు మనం మగ్గించామనుకో మూత పెట్టేసామనుకో ఆవిరికి మంచిగా ఉడుతుంది. వాటర్ ఏమి వేయక్కర్లేదు, ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఊరిని ఉడికిపోద్ది మామిడికాయ. చింత చిగురు మామిడికాయలు అయ్యి ఊరిని ఉడుకుతుంది. కొంతసేపు మనం సిమ్లో పెట్టుకుని కొంచెం 10 నిమిషాలు ఉంచుకున్నాం. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం కూర ఎట్లా వచ్చిందో. సరే, దగ్గరికి మంచిగా అయిపోయింది. దీంట్లో మనం ఎటువంటి మసాలాలు వాడలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను, ఉల్లిపాయ మామిడికాయ వేసాను. చూసారా ఇట్లా గ్రేవీగా ఎట్లా ఉన్నదో మంచిగా చాలా బాగుంటుంది. ఇలా వండండి. మామిడికాయ సీజన్ కాబట్టి ఏ కూరలు అయినా సరే మామిడికాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. చేపల కూరలోను దీంట్లోనూ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా స్టవ్ బంద్ చేద్దామా, పెట్టేద్దాం. చూసారా చూసారా దబ్బ కూర మామిడికాయ వండాను, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలాగే నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నదో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం. అలాగేనమ్మా, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ చేయమని చెప్పండి. చూస్తున్నారు కానీ మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకోండి. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్ అమ్మ.